ఎంత ఆశలు వచ్చేది ఎంతమంది ఉదయం 10:10:30 11 రావాలా అటు వెళ్తారు ఫేస్ వస్తుంది 10-11 రాకుండా 3 గంటలకి 4 గంటలకి 2 గంటలకి వస్తే ఎట్లా ఎంతమంది రైతులు ఎంతమంది వచ్చి ఏ రకంగా ఇబ్బంది పడతారు తెలుసా? చాలా ఇబ్బంది పడతారు రైతులు తెలుసా? ఉదయం నుంచి వచ్చి 10 కాసి ఉపాసంతో వెళ్ళిపోతారా, పనులు చేసేది లేదు. తహసీల్దార్ దాడులు కరెక్టేనా అంటావా? దాడులు బాగా జరిగినాయంటున్నావు. మంచిదే కదా జరగడం మంచిదే కదా. ఇట్లా చెప్తే ఇంకో వచ్చేసారన్న మసంగా మంచి చుట్టూ తిరుగుతావు కొంచెం. శ్రీ కె రాజేంద్రనాథ్ గారి ఆదేశాల మేరకు, ఉత్తర్వుల మేరకు ఈ దినం అనగా 30/1/2024 తారీఖు సాయంత్రం 5:30 గంటల సమయంలో బోయ రామకృష్ణ, బోయ తలారి మల్లేష్, అంటే మల్లేష్ అనే అతను వాళ్ళ ఫాదర్ దాసన్న అనే అతను తలారి అంటే విఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఆయన బదులుగా ఈ మల్లేష్ అనే అతను వాళ్ళ నాయన బదులు పనిచేస్తున్నాడు. ఈ మల్లేష్ ద్వారా ఈ రామకృష్ణ విఆర్ఓ గారు హెచ్ ఖైరవాడి 10,000 రూపాయలు ఈ నల్లబోతల రంగస్వామి, బోయ హనుమంతు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఇంకా వీళ్ళు మొత్తం అందరూ కలిసి 5 మంది అన్నదమ్ములు. వీళ్ళ 5 మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం 9 ఎకరాల 45 సెంట్లు వీళ్ళ అమ్మగారి పేరుతుంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు. పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 3,000 రూపాయలు డిమాండ్ చేసి చివరిగా 2,000 రూపాయలు అనగా 5 మంది కలిసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది విఆర్ఏ ద్వారా. సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. సో దానిపైన ఈరోజు ఈ విఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా 10,000 రూపాయలు బోయ హనుమంతు దగ్గర నుంచి తీసుకుంటూ ఉండగా మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. అతను తీసుకున్న తర్వాత అతని కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అతనికి పింక్ కలర్ వచ్చింది. ఇది అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా వెంటనే 14400 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఎవరైతే లంచాలు అడిగారో వారు అవినీతి నిరోధక శాఖ మా డిపార్ట్మెంట్ తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. నేను వెంకటాద్రి, నేను డిఎస్పీ కర్నూలు ఏసీబీ, అలాగే మా ఇన్స్పెక్టర్ గారు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్ ముగ్గురు ఇంకా మా సిబ్బంది అంతా కలిసి ఈ దాడిలో పాల్గొనడం జరిగింది. 10,000 రూపాయలు చెప్పాను. అలాగే వాళ్ళ దగ్గర ఈ 10,000 కాకుండా విఆర్ఓ రామకృష్ణ దగ్గర 8,750 రూపాయలు జేబులో ఉండడం జరిగింది. అలాగే విఆర్ఏ దగ్గర, అంటే విఆర్ఏ కాదు, విఆర్ఏ వాళ్ళ కొడుకు ఆయన తరఫున పనిచేస్తున్న మల్లేష్ దగ్గర 26,430 రూపాయలు, ఈ 10,000 కాకుండా మిగతా దొరికింది లెక్క చెప్పని అమౌంట్ ఇదన్నమాట. సో వాళ్ళ దగ్గర కూడా అది కూడా స్వాధీనం. ఫోటోలు
అది వెరిఫై చేస్తున్నాం అన్నీ కూడా. ఎవరైనా ఉన్నా దీనికి సంబంధించిన అందరినీ చర్యలు ఎవరైనా ఇందులో దీనికి సంబంధించి అందరూ చర్యలు తీసుకుంటారు. ప్రాథమికంగా పట్టుకుంటే ఇప్పుడు ప్రాథమికం ఏమవుతుంది, వీళ్ళ మీద తేలింది, వీళ్ళిద్దరి మీద తెలిసిపోయింది. ఇంక ఫర్దర్ రికార్డుని వెరిఫై చేస్తాము. ఎవరెవరైతే బాధ్యులైతే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం.